जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय సీతాయాః పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసినది. అరణ్యకాండం 69వ సర్గలో ఉన్నాం. కబంధుని బాహువులలో చిక్కుకున్న రామలక్ష్మణులు చింతించుట. శ్రీరామ లక్ష్మణులు ఆ విధముగా జటాయువునకు ఉదక క్రియలు చేసి సీతను వెతుకుచూ పశ్చిమ దిక్కు వైపుకు వెళ్ళిరి. బాణములను ధనస్సులను ఖడ్గములను ధరించి దక్షిణ దిక్కు వైపు వెళ్ళి అక్కడ ఎవ్వరూ సంచరించని మార్గమున ముందుకు సాగిరి. ఆ మార్గమునందు అడుగడుగున అనేకమైన పొదలు వృక్షములు లతలు ఉండెను. అన్ని మూలలా కప్పబడి ఉండుట చేత ప్రవేశించుటకు కానీ నడచుటకు కానీ కష్టమై చూచుటకు భయంకరముగా ఉండెను. శ్రీరామ లక్ష్మణులు ప్రమాదకరమైన ఏనుగులకు సింహములకు నివాస స్థానమైన ఘోర అరణ్యమును వేగముగా దాటి వెళ్ళిరి. జనస్థానము నుండి 3 కోసుల దూరము వెళ్ళి ప్రవేశింప శక్యము కానే క్రౌంచారణ్యములో ప్రవేశించిరి. ఆ సోదరులు సీతను చూడవలెను అను కోరికతో మధ్య మధ్య ఆగుచూ ఆ వనమంతా గాలించి వెదకిరి. ఆ వనము మేఘాల గుంపు వలె ఉండెను. పుష్పవృక్షాదులతో నిండి ఉండుటచే సంతోషించుతున్నట్లు ఉండెను. దానిలో అనేక విధములైన పక్షిగణములు అనేక విధములైన సర్పములు మృగములు నివసించుతుండెను. అప్పుడు సోదరులైన ఆ శ్రీరామ లక్ష్మణులు అక్కడ నుండి తూర్పుగా 3 కోసుల దూరము వెళ్ళి క్రౌంచారణ్యమును దాటి దానికి మతంగ ఆశ్రమానికి మధ్య గల భయంకరమైన ఒక మహారణ్యమును చూచిరి. అది అనేక క్రూర జంతువులకు పక్షులకు నివాసమై ఉండెను. అంతటా క్రూర మృగములు సంచరించుతుండెను. చెట్లు చాలా దగ్గరగా ఉండుటచే ప్రవేశించుటకు శక్యము కాకుండా ఉండెను. ఆ వనములోని ఒక పర్వతమునందు వారికి పాతాళము వలె లోతైన ఒక గుహ కనబడెను. అది నిత్యము చీకటితో నిండి ఉండెను. నరులలో శ్రేష్ఠులైన ఆ శ్రీరామ లక్ష్మణులు ఆ గుహను సమీపించి దాని దగ్గర ఒక పెద్ద ఆకారము వికృతమైన ముఖము కల ఒక రాక్షస స్త్రీని చూచిరి. ఆమె దుర్బలులకు భయము కలిగించేదిగా ఉండెను. అసహ్యమును కలిగించే రూపముతో చూచుటకు క్రూరముగా ఉండెను. వ్రేలాడుతున్న పొట్ట, తీక్ష్ణములైన కోరలు, ఎత్తు పల్లములతో కూడిన అవయవములు, మొరటు చర్మము, విరబోసిన జుట్టు, వీటితో ఆమె ఆకారము చాలా వికృతముగా ఉండెను. అట్టి ఆ రాక్షసి అక్కడ సోదరులైన శ్రీరామ లక్ష్మణులకు కనబడెను. ఆ రాక్షసి శ్రీరామ లక్ష్మణులను సమీపించి అన్నగారి ముందు నడుచుతున్న లక్ష్మణునితో రమ్ము రమించదము అని పలుకుతూ అతనిని పట్టుకొనెను. లక్ష్మణుని కౌగలించుకొని అతనితో ఇట్లు పలికెను. నా పేరు అయోముఖి. నేను నీకు లభించినాను. నీవు నా ప్రియుడవు. వీరుడా, నాథ, ఇంక నీ మిగిలిన ఆయుర్దాయ కాలమంతా నాతో కలిసి పర్వత శిఖరముల మీద నదుల ఇసుక తెన్నెల మీద క్రీడించుము. శత్రు సంహారకుడైన లక్ష్మణుడు ఆమె మాటలు విని కోపముతో ఖడ్గము తీసి ఆమె ముక్కు చెవులు స్థనములు ఖండించెను. ముక్కు చెవులు ఛేదింపబడగా ఆ రాక్షసి వికృత స్వరముతో ఏడ్చుతూ వచ్చిన మార్గముననే పారిపోయాను. ఆ రాక్షసి వెళ్ళిపోయిన తర్వాత శ్రీరామ లక్ష్మణులు ప్రవేశింప శక్యము కాని ఆ వనములోనికి ప్రవేశించిరి. లక్ష్మణుడు అంజలి ఘటించి అన్నగారితో ఇట్లు పలికెను. నా బాహువు ఎక్కువగా అదురుచున్నది. మనస్సు దిగులు చెందుతున్నట్లున్నది. ఎక్కువగా అనిష్ట సూచకములైన అపశకునములు కనబడుతున్నవి. మనకేదో ఆపద వెంటనే రానున్నట్లు ఈ దుశ్శకునములు నాకు చెప్పుతున్నట్లున్నవి. అందుచే రాబోవు ఆపదను ఎదుర్కొనుటకు సిద్ధముగా ఉండుము. నేను చెప్పిన హితవాక్యమును వినుము. చాలా భయంకరమైన వంచులకము అనే ఈ పక్షి కూతను బట్టి యుద్ధంలో మనకు జయము రానున్నట్లు తోచుచున్నది. ఆ శ్రీరామ లక్ష్మణులు ఆ వనమునంతా వెతుకుచుండగా
ఆ వనమును విరిచివేయుచున్నట్లు ఒక మహాశబ్దము వెలువడెను. ఆకాశమునంతా గాలి చుట్టబెట్టినట్లు అయ్యెను. ఆ ధ్వని ఆకాశమును నింపుచున్నట్లుండెను. ఆ శబ్దము ఎట్లు వచ్చినదో తెలియగోరిన శ్రీరాముడు అటూ ఇటూ చూచి ఒక పొదలో పెద్ద శరీరము, విశాలమైన ఉదరము గల ఒక రాక్షసుణ్ణి చూచెను. అంతట వారు అక్కడ తమ ఎదుటనే ఉన్న కబంధుణ్ణి సమీపించిరి. అతడు చాలా పెద్దగా పెరిగిన దేహమునందు శిరస్సు కానీ కంఠము కానీ లేకుండెను. అతని ముఖము పొట్టలో ఉండెను. మొనలు దేరిన దట్టమైన రోమాలతో అతడు ఎత్తైన పర్వతము వలె ఉండెను. నల్లటి మేఘము వలె భయంకరుడైన ఆ రాక్షసుని ధ్వని ఉరుము వలె ఉండెను. అతడు శిరస్సు పొట్టలో ఉండుటచే అతని లలాటము వక్షస్థలం మీద ఉండెను. ఆ లలాటమునందు అతి విశాలము దీర్ఘము అయిన నేత్రము ఉండెను. అది అగ్నిజ్వాల వలె మండుచుండెను. పచ్చని గుడ్డు గల ఆ నేత్రము మీద పెద్ద రెప్పలుండెను. భయంకరమైన ఆ నేత్రముతో అతడు ఎంత దూరమైనను శీఘ్రముగా చూడగలిగి ఉండెను. పెద్ద నోరు, దీర్ఘములైన కోరలు కల అతడు మాటి మాటికి నాలుకతో పెదవులు నాకుచుండెను. అతడు అతి భయంకరములైన ఎలుగుబంట్లను, సింహములను, మృగములను, ఏనుగులను పట్టి భక్షించుచుండెను. ఆమడ పొడవైన భయంకరములైన 2 భుజాలను కదుపుచు అనేక పక్షి సమూహములను, మృగములను, ఎలుగుబంట్లను తన చేతులతో పట్టి ఈడ్చుచు తన వైపు లాగుచుండెను. దగ్గరకు వచ్చిన ఆ రామలక్ష్మణుల మార్గమును ఆవరించి ఉండెను. రామలక్ష్మణులు చాలా పెద్ద శరీరము కలవాడు, భయంకరుడు, క్రూరుడు ఆయన కబంధుని చూచిరి. అతడు భుజముల చేత కప్పబడి ఉండెను. అతని శరీరము మొండెము వలె ఉండెను. అతడు చూచుటకు చాలా భయంకరుడుగా ఉండెను. పెద్ద చేతులు గల ఆ రాక్షసుడు అతి దీర్ఘములైన తన చేతులు చాలా దూరము చాపి రామలక్ష్మణులనిద్దరిని బలము చేత పీడించుచు కలిపియే పట్టుకొనెను. ఖడ్గములను, దృఢమైన ధనుస్సులను ధరించి తీవ్రమైన తేజస్సుతో ప్రకాశించుచున్న బలశాలులైన ఆ శ్రీరామలక్ష్మణులు ఆ రాక్షసుడు లాగుచుండగా అతనికి లొంగిపోయి అతని దగ్గరకు చేరిరి. అప్పుడు సూర్యుడైన శ్రీరాముడు ధైర్యవంతుడగుటచే వ్యధ చెందలేదు. కానీ లక్ష్మణుడు బాలుడగుట చేతను, శ్రీరాముడు కూడా కష్టములో చిక్కుకొనుట చేతను, మరొక ఆశ్రయమేమీ లేకపోవుట చేతను చాలా వ్యధ చెందెను. లక్ష్మణుడు ఆ విధముగా వ్యధ చెందినవాడే శ్రీరామునితో ఇట్లు పలికెను: వీరుడా, నేను వివశుడనై రాక్షసునికి వశమైపోయినాను. చూడుము, నన్ను ఒక్కనిని వీనికి సమర్పించి నీవు విడిపించుకొనుము. నన్ను ఈ భూతమునకు బలిగా ఇచ్చి నీవు సుఖముగా పారిపోము. కొంచెము కాలములోనే నీవు సీతను పొందగలవని నా అభిప్రాయము. తండ్రి తాతలకు చెందిన భూమిని తిరిగి పొంది రాజ్యమును పాలించుచు నీవు అక్కడ నన్ను ఎల్లప్పుడూ స్మరించుచుండుము. ఈ మాటలు విని శ్రీరాముడు అతనితో ఇట్లనెను: వీరుడా, లక్ష్మణ, భయపడకుము. నీ వంటి వాడు విషాదము చెందడు కదా. ఇంతలో క్రూరుడు, దానవులలో ఉత్తముడు అయిన కబంధుడు మేఘధ్వని వంటి ధ్వనితో సోదరులైన ఆ రామలక్ష్మణులను ప్రశ్నించెను: ఎద్దు మూపు వంటి భుజములు కల మీరు ఎవరు? పెద్ద ఖడ్గములను, ధనుస్సులను ధరించి భయంకరమైన ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చినారు? నాకు ఆహారముగా చిక్కినారు. మీరిద్దరూ ఇక్కడకు ఏ పని మీద వచ్చినారో చెప్పుడు. నేను ఆకలితో బాధపడుతూ ఉన్నా ఈ నా ప్రదేశానికి వచ్చినారు. మీరిద్దరూ నా నోటి వద్దకు వచ్చినారు. ఇంకా మీకు జీవితము దుర్లభము. దురాత్ముడైన ఆ కబంధుని మాటలు వినగానే శ్రీరాముని ముఖము వాడిపోయెను. అతను లక్ష్మణునితో ఇట్లనెను: లక్ష్మణ, ఒక కష్టము వెనుక మరొక అధికమైన కష్టము వచ్చుతున్నది. నా ప్రియురాలైన సీత లభించలేదు, కానీ ప్రాణములను తీసే ఈ దారుణమైన ఆపద వచ్చినది. అన్ని ప్రాణుల విషయమునందు కూడా కాలము శక్తి చాలా గొప్పది. నీవు నేను కష్టాల చేత ఎట్లు బాధపడుతున్నామో చూడుము. కాలానికి ఏ భూతముల విషయమందు కూడా భారం అనేది లేదు. శూరులు, బలవంతులు
యుద్ధ రంగంలో అస్త్ర నైపుణ్యము చూపిన వారు కూడా కాలము ఆక్రమించగానే ఇసకతో కట్టిన అడ్డకట్టల వలె కూలిపోవుదురు. శ్రీరాముడు ఇట్లు పలుకుతూనే లక్ష్మణుని చూచి అప్పుడు తానే ఒక స్థిరమైన నిర్ణయము తీసుకొనెను. శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండలోని 69వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 70వ సర్గము. శ్రీరామ లక్ష్మణులు కబంధుని భుజములు నరుకుట. తన బాహుపాశము చేత బంధింపబడి ఉన్న రామలక్ష్మణులను చూచి కబంధుడు ఇట్లనెను: క్షత్రియ శ్రేష్ఠులారా, ఆకలితో బాధపడుతున్న నన్ను చూచుచు కూడా అక్కడ నిలబడి ఉన్నారేమి? దైవము మిమ్ములను నాకు ఆహారముగా పంపినది, ఇంక మీరు మరణించినట్లే. అప్పుడు లక్ష్మణుడు అతని మాటలు విని దుఃఖపీడితుడై పరాక్రమం చూపుటకై ప్రయత్నించుచు కాలానుగుణము హితము అయిన మాట పలికెను: ఈ రాక్షసాధముడు నిన్ను నన్ను కూడా శీఘ్రముగా గ్రహించగలడు. అందువలన పెద్దవైన వీని బాహువులను వెంటనే ఛేదించదము. పెద్ద శరీరము కల భయంకరుడైన ఈ రాక్షసుని బలమంతా వీని భుజముల్లో ఉన్నది. ఇతడు లోకములోని అందరినీ జయించి మనను కూడా ఇప్పుడు చంప ప్రయత్నించుతున్నాడు. యజ్ఞము నిమిత్తము తీసుకొని రాబడిన పశువులను చంపుట ఇట్లో, అట్లే కదలలేని వారిని చంపుట కూడా రాజులకు నింద్యము. క్రూరుడు భయంకరుడు అయిన ఈ రాక్షసుడు ఆ ఇద్దరి సంభాషణ విని కోపించిన వాడే నోరు తెరిచి వారిని భక్షించుటకు ప్రయత్నించెను. దేశ కాలములను ఎరిగిన ఆ శ్రీరామ లక్ష్మణులు ఖడ్గములతో అతని బాహువులను భుజముల దగ్గరకు నరికివేసిరి. అప్పుడు శ్రీరాముడు వేగముగా రాక్షసుని కుడి భుజము ఛేదించెను. లక్ష్మణుడు ఎడమ భుజము ఖండించెను. బాహువులు ఛేదింపబడగానే కబంధుడు పెద్ద ధ్వనితో మేఘము వలె ఆకాశమును పృథ్విని దిక్కులను ధ్వనింపచేయుచు పడిపోయెను. ఆ దానవుడు ఛేదింపబడిన తన భుజములు చూసుకొని రక్త ప్రవాహము చేత తడపబడిన వాడై దీనుడై మీరు ఎవరు అని ఆ వీరులను అడిగెను. ఆ దానవుడు ఇట్లు ప్రశ్నించగా లక్ష్మణుడు కబంధునకు రాముని గూర్చి ఇట్లు చెప్పెను: ఇతడు ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు. శ్రీరాముడని పేరుతో జనులలో ప్రసిద్ధుడు. నేను ఇతని తమ్ముడను. నా పేరు లక్ష్మణుడు. దేవతలతో సమానమైన ప్రభావము కల ఇతడు నిర్జనమైన అరణ్యములో నివసించుచుండగా ఇతని భార్యను ఒక రాక్షసుడు అపహరించినాడు. ఆమెను వెతుకుచూ మేము ఇక్కడికి వచ్చినాము. నీవు ఎవ్వరవు? మొండెము వలె ఉండి ముఖము వక్షస్థలమునందు ఉండగా కాళ్ళు విరిగి ఎందుచేత ఈ అరణ్యములో దొర్లుచున్నావు? కబంధుడు లక్ష్మణుని మాటలు విని పూర్వము ఇంద్రుడు చెప్పిన మాటలు స్మరించి చాలా సంతోషించుచు ఇట్లు పలికెను: ఓ పురుష శ్రేష్ఠులారా, మీకు సుఖగమనము కలుగుగాక. అదృష్టవశము చేత మిమ్ములను చూచుచున్నాను. ఈ నా బాహుబంధనములను మీరు నా అదృష్టవశము చేత ఛేదించినారు. ఏ తప్పు చేయుటచే నాకు ఈ వికృతమైన రూపము వచ్చినదో యథార్థముగా చెప్పేదను వినుడు. శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండలోని 70వ సర్గము సమాప్తము. 71వ సర్గ శ్రీరామ్. కబంధుడు సీతాన్వేషణకు ఉపాయము చెప్పుట. శ్రీరామ, కబంధుడు తన చరిత్రను చెప్తున్నాడు. శ్రీరామ, నా రూపము 3 లోకములలో ప్రసిద్ధమై ఊహింపశక్యము కాని విధముగా అందముగా ఉండెను. నా రూపము చంద్ర సూర్యుల రూపము వలె, దేవేంద్రుని రూపము వలె ఆశ్చర్యకరముగా ఉండెను. అట్టి అద్భుతమైన రూపము గల నేను లోకములకు భయము కలిగించే ఈ రూపము దాల్చి అక్కడక్కడ వనాలలో నివసించే మునులను భయపెట్టుచుండెడి వాడను. ఒకనాడు నేను వనములో లభించే వస్తువులను సేకరించుతున్న స్థూల శిరస్కుడు అనే మహర్షిని ఈ రూపముతో బెదిరించి అతనికి కోపము కలిగించి తిని, ఆ మహర్షి నన్ను చూచి ఘోరమైన శాపమిచ్చుచు ఇట్లు పలికెను: నీకు ఇటుపైన క్రూరము నింద్యము అయిన ఈ రూపమే ఉండుగాక. నా అపచారము వలన కలిగిన ఈ శాపమునకు అంతము చూపుము అని నేను క్రుద్ధుడైన ఆ మహర్షిని ప్రార్థింపగా అతడిట్లనెను: జనశూన్యమైన వనములో శ్రీరాముడు ఎప్పుడు నీ భుజములను ఛేదించి దహించునో అప్పుడు నీకు మంగళకరమైన నీ నిజ రూపమును పొందగలవు. లక్ష్మణ, నేను ధనువు కుమారుడను, లక్ష్మితో ప్రకాశించేవాడను.
నాకిట్టి రూపము యుద్ధరంగములో ఇంద్రుని కోపము వలన వచ్చినది. నేను ఉగ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని సంతోషపెట్టగా ఆ బ్రహ్మదేవుడు నాకు దీర్ఘాయుర్దాయమును ప్రసాదించను. దానితో నాకు గర్వం కలిగెను. నాకు దీర్ఘాయుర్దాయము లభించినది కదా, దేవేంద్రుడు నన్నేమి చేయగలడు? ఈ విధమైన ఆలోచనతో యుద్ధమునందు ఇంద్రుని ఎదిరించి తిని. ఇంద్రుడు 100 అంచులు గల వజ్రాయుధమును ప్రయోగించగా నా తొడలు తల కూడా శరీరంలోనికి చొచ్చుకొని పోయినవి. నేనప్పుడు దీర్ఘముగా ప్రార్థించగా నా ప్రార్థనను అంగీకరించి ఇంద్రుడు నన్ను యమలోకమునకు పంపలేదు. బ్రహ్మదేవుని మాట సత్యమగుగాక అని పని నాతో పలికి వదిలిపెట్టాను. వజ్రము చేత కొట్టబడి తొడలు శిరస్సు ముఖము విరిగిపోయిన నేను ఆహారం లేకుండా చాలా కాలము ఎట్లు జీవించగలను అని నేను అడగగా దేవేంద్రుడు నాకు యోజనం పొడవైన బాహువులను ఇచ్చి నా పొట్టలో తీక్ష్ణమైన దంతములున్న నోరు కూడా అమర్చెను. అప్పటి నుండి నేను ఈ వనములో సంచరించుతున్న సింహములను, గజములను, లేళ్లను, పెద్ద పుల్లను దీర్ఘములైన నా భుజములతో లాగి భక్షించుతున్నాను. లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు ఎప్పుడు యుద్ధములో నీ బాహువులను ఛేదించునో అప్పుడు నీవు మరల స్వర్గమునకు వెళ్ళదవు అని ఇంద్రుడు నాతో చెప్పాను. అది మొదలు నేను ఈ శరీరముతో ఈ వనములో ఉండి కనిపించిన ప్రతిదానిని గ్రహించవలననే కోరికతో ప్రవర్తించుతున్నాను. శ్రీరాముడు ఎప్పటికైనా తప్పక నా పట్టులోనికి రాగలడు అనే ఆలోచనతో ఈ దేహమును విడుచుటకై ప్రయత్నము చేయొచ్చు ప్రతి వస్తువును పట్టుకొనుచూ ఉన్నాను. శ్రీరామ, నీవు ఆ రాముడవే, నీకు మంగళమగ్గాక. మహర్షి చెప్పిన విధమున నీవు తప్ప నన్నెవ్వరూ చంపజాలరు. మీరు నాకు దహన సంస్కారము చేసిన పిమ్మట నేను మీకు ఆలోచనలో సహాయము చేసేదను, మీకు స్నేహితుని చూపగలను. ధనువు పలికిన మాటలు విని ధర్మాత్ముడైన రాముడు అతనితో ఇట్లు పలికెను. నేను నా తమ్ముడు జనస్థానము నుండి బయటకు వెళ్ళిన సమయమునందు రావణుడు కీర్తిమంతురాలైన నా భార్య సీతను అనాయాసముగా అపహరించినాడు. నాకు అతని పేరు మాత్రమే తెలిసినది, కానీ అతని రూపం తెలియదు. అతని నివాసమును గూర్చి గాని ప్రభావమును గూర్చి గాని తెలియదు. మేము శోకార్తులమై దారి చూపువారు లేక తిరుగాడుచున్నాము. మేము నీకు ఉపకారము కూడా చేయుచున్నాము గాన నీవు మా విషయమై కారుణ్యము చూపుట యుక్తము. ఈ అడవిలో ఏనుగులు విరచిన ఎండిన కట్టెలు తీసుకొని వచ్చి పెద్ద గొయ్యి ఏర్పరిచి నిన్ను దహించదము. నీకు సీతను గూర్చి నిజముగా తెలిసినచో ఆమెను ఎవరు హరించినారో, ఎక్కడికి హరించుకొని పోయినారో చెప్పి మంగళకరమైన కార్యమును చేయము, పుణ్యము కట్టుకొనుము. శ్రీరాముని మాటలు విని మాటలలో నేర్పరి అయిన ఆ ధనువు ఇట్లు పలికెను. నాకు దివ్య దృష్టి లేదు, అందుచే సీత ఎక్కడున్నదో గుర్తించజాలను. మీరు నన్ను దహించిన పిమ్మట నా సహజ రూపమును తిరిగి పొంది సీత జాడ తెలుసుకొనగలిగిన వానిని గూర్చి చెప్పెదను. నేను దహింపబడినంత వరకు నీ భార్య అయిన సీతను హరించిన మహాపరాక్రమవంతుడైన రాక్షసును గూర్చి తెలుసుకొను శక్తి నాకు లేదు. శాపదోషము చేత నా దివ్య జ్ఞానము భ్రష్టమైపోయినది. నే చేసిన పనికి ఫలితముగా లోకుల చేత నిందింపబడే ఈ రూపము సంప్రాప్తించినది. సూర్యుడు గుర్రములు అలసిపోగా అస్తాద్రికి చేరక మునిపే నీవు నన్ను గోతిలో పడవేసి కాల్చవలెను. నీవు నన్ను గోతిలో వేసి యథాశాస్త్రముగా దహనము చేసిన పిమ్మట ఆ రాక్షసుని గూర్చి తెలుసుకొనగలిగిన వానిని గూర్చి నీకు చెప్పెదను. న్యాయసమ్మతమైన నడవడిక గల అతనితో నీవు స్నేహం చేసుకొనవలను. శీఘ్రమైన పరాక్రమము గల అతడు సంతోషించి నీకు సహాయము చేయగలడు. ఈ 3 లోకముల్లో అతనికి తెలియనిది ఏమీ లేదు. ఎందుచేతననగా ఒకానొక కారణము చేత అతడు అన్ని లోకములు తిరిగినాడు. శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండలోని 71వ సర్గము సమాప్తము. జై శ్రీరామ్. 72వ సర్గం. సుగ్రీవునితో స్నేహము చేయమని కబంధుడు రామునకు చెప్పుట. కబంధుని మాటలు విని శ్రీరామలక్ష్మణులు వానిని పర్వతము లోయలోనికి పడివేసి నిప్పు ముట్టించిరి. లక్ష్మణుడు మండుచున్న కొరవులతో చితిని నలుమూలలా మండింప చేయగా అది అంతటా మండెను. చాలా పెద్దదైన ఆ కబంధుని దేహము నేతి ముద్దవలే ఉండెను. అది కొవ్వుతో ఉడుకుచుండుటచే అగ్ని దానిని చాలా మెల్లగా కాల్చెను. మహాబలవంతుడైన ఆ కబంధుడు
శుభ్రమైన వస్త్రములను దివ్యమైన పుష్పములను ధరించి ఆ చితిని త్రోసివేసి ధూమము లేని అగ్నివలే పైకి లేచెను. పిదప అతడు తన ప్రతి అవయవమునందు భూషణములు ధరించి ప్రకాశించుతున్న రూపముతో సంతోషించుతూ వెంటనే ఆ చితి నుండి వేగముగా పైకి లేచెను. ఆ కబంధుడు ఆకాశమును చేరి అక్కడ హంసలు కట్టినది, కీర్తిని కలిగించేది, ప్రకాశించుతున్నది అయిన విమానమును ఎక్కి మహా తేజస్సు కలవాడై తన కాంతి చేత 10 దిక్కులను ప్రకాశింపచేయుచు శ్రీరామునితో ఇట్లు పలికెను. శ్రీరామ, నీకు సీత ఎట్లు లభించగలదో చెప్పెదను వినుము. లోకములో కార్యములను సాధించుటకు సంధి, విగ్రహము, యానము, ఆసనము, ద్వైధీభావము, సమాశ్రయము అను 6 ఉపాయములున్నవి. దుర్దశ పరిపాకమునకు వచ్చినవాడు అతడి వలనే దుర్దశా పరిపాకముచే బాధపడువాని చేత సేవించబడును. ప్రస్తుతము నీ దశ చెడ్డదిగా ఉన్నది, అందుచేతనే కష్టాలలో ఉన్నావు. నీ వలనే చెడు దశతో బాధపడుతున్న వానితో నీకు స్నేహము యుక్తము. నీవు లక్ష్మణుడు కూడా దుర్దశా ఫలమును అనుభవించవలసి ఉండుట చేత ఇట్టి హీన పరిస్థితిలో ఉన్నారు. దీని మూలముగానే నీకు భార్యావియోగ రూపమైన దుఃఖము సంప్రాప్తించినది. ఆ కారణముచే నీవు తప్పక మిత్రుణ్ణి సంపాదించవలెను. మిత్రుణ్ణి సంపాదించకుండా నీకు కార్యసిద్ధి కలుగదు అని నాకు ఆలోచించగా తోచుతున్నది. శ్రీరామ, వినుము. సుగ్రీవుడనే వానరుడున్నాడు. అతనిని ఇంద్రుని కుమారుడైన వాలి అనే అతని సోదరుడు కోపించి రాజ్యము నుండి వెడలగొట్టినాడు. బుద్ధిమంతుడు, వీరుడు అయిన ఆ సుగ్రీవుడు పంపానదీ ప్రాంతమునందు ప్రకాశించుతున్న ఋష్యమూక పర్వతము అనే పర్వత శ్రేష్టమునందు 4 వానరులతో కూడా నివసించుతున్నాడు. వానర నాయకుడైన ఆ సుగ్రీవుడు గొప్ప పరాక్రమము, తేజస్సు, సాటిలేని కాంతి కలవాడు. సత్యసంధుడు, వినయవంతుడు, ధైర్యవంతుడు, బుద్ధిశాలి, గొప్పవాడు. ఆ సుగ్రీవుడు సమర్థుడు, ప్రగల్భుడు, గొప్ప బల పరాక్రమములు కలవాడు. అతనిని రాజ్యము మూలమున సోదరుడైన వాలి బయటకు పంపివేసినాడు. అతడు నీకు మిత్రుడై సీతను వెతుకుటలో సహాయము చేయగలడు, నీకు హితము చేకూర్చగలడు. నీ మనస్సునకు శోకము కలుగనీయకుము. ఏది కాదగియున్నదో అది మరొక విధముగా చేయుటకు శక్యము కాదు. కాలమును ఎవ్వరూ అతిక్రమింపజాలరు కదా. నీవు ఇక్కడ నుండి బయలుదేరి శీఘ్రముగా బలశాలి అయిన ఆ సుగ్రీవుని వద్దకు వెళ్ళుము. అగ్నిసాక్షిగా అతనితో మైత్రి ఏర్పరచుకొనుము. అట్లు చేసినచో మిత్రద్రోహం అన్నది ఉండదు. ఇతడు వానరుడే కదా అని నీవు సుగ్రీవుని అవమానించరాదు. అతడు కృతజ్ఞుడు, స్వేచ్ఛానుసారము రూపము ధరించగలవాడు, ఇతరుల సహాయం అవసరమున్నవాడు, పరాక్రమవంతుడు. మీరిద్దరూ ఇప్పుడు అతడు చేయగోరుతున్న కార్యమును సాధించుటకు సమర్థులు. తన కార్యము సఫలమైనా కాకపోయినా కూడా అతడు నీ పని చేయగలడు. ఆ సుగ్రీవుడు వృక్షరజస్సు అను వానరుని భార్యకు సూర్యుని వలన పుట్టినవాడు. అందుచే వృక్షరజస్సుకు క్షేత్రజ పుత్రుడు, సూర్యునకు ఔరస పుత్రుడు. వాలి అతని విషయమున పాపముగా ప్రవర్తించుటచే అతనికి భయపడుతూ పంపానదీ ప్రాంతమున తిరుగుతున్నాడు. సుగ్రీవుడు అడవులలో తిరుగుచూ ఋష్యశృంగ పర్వతం మీద ఉన్నాడు. నీవు ఆయుధధారివై అక్కడికి వెళ్ళి సత్యముపై శపథము చేసి వెంటనే అతనితో మైత్రి చేసుకొనుము. వానర శ్రేష్ఠుడైన ఆ సుగ్రీవునకు లోకములో నరమాంసభక్షకులైన రాక్షసుల స్థానములన్నీ తెలియను. అతడి నేర్పు అట్టిది. ఈ లోకములో సహస్ర కిరణుడైన సూర్యుడు ఎంతవరకు తన ప్రకాశమును వ్యాపింపచేయుచున్నాడో అంతవరకు ఆ సూర్యపుత్రునకు తెలియనిది ఏదీ లేదు. అతడు వానరులతో కలిసి వెళ్ళి నదులను, విశాలమైన పర్వతములను, పర్వత దుర్గములను, గుహలను వెదికి నీ భార్య జాడ తెలుసుకొనగలడు. నీ వియోగముతో దుఃఖించుతున్న సీతను అన్వేషించుటకై అతడు పెద్ద శరీరములు గల వానరులను అన్ని దిక్కులకు పంపగలడు కూడా. ఈ విధముగా అతడు రావణుని ఇంటిలో ఉన్న సీతను గుర్చి తెలుసుకొనగలడు.
ఎట్టి దోషములు లేని నీ ప్రియురాలు మేరు పర్వత శిఖరాగ్రమునందున్న పాతాళలోకములో ఉన్న ఆ వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు అక్కడికి వెళ్ళి రాక్షసులను సంహరించి మరల తీసుకొని వచ్చి ఇవ్వగలడు. శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండలోని 72వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.